ముచ్చట్లు తీసుకొని చలో నడువురిగా లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఇలా చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు తీసుకొచ్చిన చలో పాండ్రిగా ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. మన ఊర్లల్లా వాడకట్టులల్లా మనిషికి సాటి మనిషి మీద కోపం ఉంటది, కుళ్ళుబోతుతనం ఉంటది, కండ్ల మంటతనం కూడా ఉంటది. వాటిని మోకా చూసుకొని ఎట్లనో గట్ల తీర్చుకుందాము అని అనుకుంటాం. ఇక ఆ కోపం పోయేదాకా కుత 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 ఉడుకుతుంటారు కదా. కానీ అదే కోపం, కండ్ల మంటతనం, కుట్రేషం పెద్ద పదవిలో కూసున్నోళ్ళకు ఉండొచ్చునా నోళ్ళ చెప్పుండ్రి. సీఎం కుర్చీలో కూసున్నోళ్ళకైతే అసలే ఉండొద్దు, అంతేనా కాదా? కానీ మన సర్కారోళ్ళు డెవలప్మెంట్ కంటే కూడా పగా పగా కోపం కోపం అన్నట్టే ఏ తన్లాట. జనం చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నా. అసలు ముచ్చటేందో చూసొద్దాం పురాగా నడువుర్రి. కాదబ్బా, ఫార్ములా రేసింగ్ కేసు అసలు కేసే కాదని, అందులో ఏమీ లేదని చాలా మందికి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ కేసు ఇప్పుడు హైకోర్టులు ఉన్నది. అయినా గాని మన రేవంత్ సారుకు సలసల మరుగుతుంది కావచ్చు. ఏమనుకున్నా మంచిదే. అయ్యో కేటీఆర్ ఇండ్ల కూడా దొరకకపాయే, ఎట్లనన్నా చేసి ఇరికియాలే, దినాము ఇటు అటు తిప్పుకుంటా గోస ఉచ్చుకోవాలి అని అనుకున్నాడు కావచ్చు. ఇక ఏసీబీ ఎంక్వైరీ అని షాల్ చేసిర్రు. ఏసీబీ వాళ్ళు రామన్నను పిలిపించుకున్నారు కూడా. సరే పిలిచింది ఏసీబీ వాళ్ళు కదా అని మన రామన్న కూడా కానూన్కు ఇజ్జత్ ఇచ్చి లాయర్లతోని కలిసి విచారణ కోసం పోయిండు. ఖతమిగా పోలీసోళ్ళు రామన్నను గేటు కాన్నే ఆపి లాయర్లద్దు ఒక్కన్వే పోవాలే అని లేని కీసులాట షాల్ చేసిర్రు. అరే విచారణ లాయర్ల ముందే నడవాలి సామి అంటే వాళ్ళు నుళ్ళేదు, ఎందుకొద్దు అంటే వాళ్ళు చెప్పుడులేదు. అందుకే రామన్న పోలీసోళ్ళ ముందే నిరసన చెప్పిండు. లాయర్లకు పర్మిషన్ ఇయ్యకుంటే నేను కూడా లోపలికి రాను పో, ఏం చెప్పదలుచుకున్నానో కాగితంలో రాసిస్తా, రూలు ప్రకారం ఎప్పుడు రమ్మంటే అప్పుడు అత్తా అని రోడ్డు మీదనే రాసి పోలీసోళ్ళకి ఇచ్చిండు. నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, తప్పుడు కేసు, కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని చెప్పి నేను ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను. ఎఫ్ఐఆర్ను తీసేయాలని కోరాను. దాని మీద యాంటీ కరప్షన్ బ్యూరో, అదేవిధంగా మన మిగతా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు. చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖు నాడు. నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే, అదేవిధంగా గవర్నమెంట్ని ఏం కోరుతా ఉన్నానంటే, జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి, నేను ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడికి తప్పించుకునేది లేదు, తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారని అడిగాను. ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను. వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలని. నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. అసలు కేటీఆర్ సార్ అనే కాదల్లా, దేశంలో ఏ మనిషి అయినా గాని లాయర్లతోని కలిసి విచారణకు పోవచ్చు. ఇది మన రాజ్యాంగంలో కూడా ఉన్నది. కానీ మా దగ్గర గట్లుండది, మా సీఎం సార్ చెప్పినట్టే ఉంటది అని పోలీసోళ్ళు చేసుడు గిదేం తరిక, ఇదేమి కానూను. ఈడ ఇంకోటి చెప్పాలే, అప్పట్లా ఈడీ విచారణకు రాహుల్ గాంధీ సార్ ఒక్కడే పోయిండా? మరి పార్టీ కార్యకర్తలతోని మంది మార్బలంతోని ఊరేగుకుంటూ పోయిండు. అప్పుడు ఎవ్వరు కూడా ఆపలే ఆ మహానుభావుని. అంటే రాహుల్ గాంధీ అయితేనో గట్ల, మన రామన్న అయితేనేమో గిట్లనా? రామన్న కోసమే మన రేవంత్ సారు సపరేట్ రాజ్యాంగం రాసిండా ఎట్లా? ఇగో గిట్లనే కోపానికి అత్తాన్రుల్లో. అసలు ఫార్ములా కేసు అన్నదే కండ్ల మంటతనంతోని పుట్టిన కేసు అని ప్రతి ఒక్కరికి అర్థమైతేనే ఉన్నది. రామన్న కూడా ఇదివరకే ఎన్నో మాటలు చెప్పిండు. అరే సాటుగా మాట్లాడుకునుడు ఎందుకు, అసెంబ్లీలోనే దీని మీద చర్చ పెడదాం, జనం ముంగట్నే పెడదాం, అబద్ధమేందో నిజమేందో లోకమంతా తెలిసిపోతుంది కదా, ఈ ముసుగుల గుద్దులాటెందుకు అని 1కి 10 మాటలు చెప్పిండు. అయినా సర్కారు పట్టించుకోలే, కేసులు గీసులు పెట్టింది. తప్పుడు కేసులు అలా ఇరికిచ్చి కోడిగుడ్డు మీద ఈకలు వీకే పని ముంగట పెట్టుకున్నది. కానీ నిజంగా షెయి పార్టీ ఎన్ని ప్లాన్లు వేసినా మన రామన్న మాత్రం జిమ్మెదారి మనిషి లెక్కనే ఉన్నాడు. ఏసీబీ ఆఫీసర్లు పిలిచినప్పుడు పోయిండు, వాళ్ళ ముంగటనే కాగితంలో జవాబు కూడా రాసిచ్చిండు. ఇక ఇంకేమున్నది, రామన్న అంటే వడనోళ్లకు, అటు పచ్చ మీడియా వాళ్ళకు నోట్ల పచ్చే లెక్క పడ్డట్టు అయింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అనుకున్నారు కావచ్చు. ఏదో ఒకటి చెయ్యాలి అని బాగా తనలాడినట్టున్నది. ఇక ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అని కొత్త నాటకం చాలైంది. గీదీన్నే మందిని మత్పరిచ్చే రాజకీయం అని అంటారు. ఇగో గిట్లనే అంటాన్రోల్లో జనాలు.
మన ముఖ్యమంత్రి ఎవరు? అరే రామచంద్ర, మీకు దండం పెడతా, తెలవకుంటే తెలుసుకోండి, లేకుంటే మళ్ళా లేనిపోని తిప్పలా. నేనే చెప్తున్నా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అగో మళ్ళీ పూర్తి పేరు చెప్పలేదని లేనిపోని ఫీలింగులు పెట్టుకోగల నా మీద ఇంత. మన ముఖ్యమంత్రి ఎగవేతల ఎనుముల రేవంత్ రెడ్డి. ఎనుములనా మినుములనా? అనుముల కావచ్చు, ఏదో ఒకటి పట్టుండ్రి. అయితే రేవంత్ రెడ్డి అని చెప్పుకుందాం మళ్ళీ సప్పుడేక. యాదుకున్నది కదా మీకు ఇప్పుడు. ఏంది మల్లీశ్వరి, బాగానే కారడ్డాలు ఆడుతున్నావు అని అంటారా? ఏం లేదు వల్ల ఈ నడమ మన సీఎం ఎవలో చాలా మందికి తెలుస్తలేదు. అందుకే మీకు కూడా తెలుసో లేదు అని ఇట్లా చెప్పిన. అసలు ముచ్చటేందో పురాగా చూడుండ్రి మీరే. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు అయ్యయ్యయ్యో ఎంత పని అయిపోయే అని. అయితే ఒక అల్లు అర్జునే అనుకున్నా, మన సీఎం సార్ ఎవలో చాలా మందికి తెలుస్తలేదు కాదు. అయితే ఐతారం నాడు హైదరాబాదుల ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు నడిచినాయి. లాస్ట్ రోజు రేవంత్ సార్ వచ్చిండు. సార్ను పిలిచేటప్పుడు పాపంగా యాంకరు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనబట్టే ఇక చాలా సేపటి తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి అని అర్థమైనట్టున్నది వల్ల ఖతమిగ ఆ యాంకర్ ఎవలో గాని ఇక ఆయన పని అయిపోయినట్టే కొడుతున్నది పో. అయితే ఆ యాంకర్ కూడా సినిమా యాక్టరేనట, బాలాదిత్యనట. ఇదివరకు మన అల్లు అర్జున్ సార్కు కూడా రేవంత్ సారు పేరు మతికి రాలేదు. వెనకశీరి ఏమేం చిత్ర విచిత్రాలు నడిచినాయో లోకమంతా చూసింది. ఇప్పుడు పేరు మర్చిపోయిన బాలాదిత్యను తలుసుకుంటుంటే కూడా చాలా మందికి పాపం అనిపిస్తున్నదటనొల్లా. రేవంత్ సారు ఏదో కన్ఫ్యూజన్లా మర్చిపోయినట్టున్నాడు సారు, నువ్వైతే ఏం ఫీల్ కాకు సారు, కొత్త కదా. ఇక ఇదే పేరంటంలో స్టేజ్ మీదికి మన పాత హీరోయిన్ జయసుదక్కను పిలిచిర్రు. ఆడ రేవంత్ రెడ్డి సార్ అదివరకే కూసున్నాడు. కానీ జయసుదక్క రేవంత్ సార్ను చూసి చూడనట్టు పోయి వేరేటోళ్ళను వలకరిచ్చింది గాని రేవంత్ అన్న దిక్కే చూడలేదట. హగో జయసుదక్క గట్ల పోతుంటే మన రేవంత్ సార్ ముఖం చూడురల్లా. ఇక దీని మీద కూడా సోషల్ మీడియా జనాలు బాగా కారడ్డం ఆడుతున్నారు. అయినా నమస్తే పెట్టాలనన్నా, ఇజ్జత్ ఇయ్యాలనన్నా ఎదుటి మనిషి గొప్పతనం మీద ఆధారపడి ఉంటది. మనిషి గొప్పోడైతే తెలవకుండానే 2 చేతులు జోడిస్తారు. ఎవరికి పడితే వాళ్లకు నమస్తేలు పెడతారా ఏంది అని అక్కడోళ్ళే అనుకుంటురట. ఏందో ఏమో పటు. మన చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్కి వచ్చినంత కష్టము పగోనికి కూడా రావద్దొల్లా. గట్లనే అనిపిస్తున్నది. అసలు సర్కారే వాళ్ళది, కానీ అదే సర్కార్లా సారుకే అందరికంటే ఎక్కువ అవమానం అవుతున్నది. నాకైతే అట్లనే అనిపించిందోల్లా. మరి ఈ ముచ్చట చూసినాక మీకెట్లా అనిపిస్తుందో చెప్పుర్రి. ఏమంటున్నాను వల్ల అగో పాండ్రి మరి వరంగల్ దిక్కు హన్మకొండల కరెంటు బస్సుల ఓపెనింగ్ పేరంటం ఉన్నదోల్లా. పెద్ద ఫ్లెక్సీ కట్టిర్రు స్టేజ్ మీద. ఇక ఆ ఫ్లెక్సీలా సీఎం రేవంత్ సార్ బొమ్మ ఉన్నది, పొన్నమన్న బొమ్మ ఉన్నది, సీతక్కను పెట్టిర్రు, మర్యాద మనిషి కొండా సురేఖక్క కూడా ఉన్నది. లాస్ట్ కు పువ్వుపాటి బండి సంజయ్ అన్న బొమ్మను కూడా పెట్టిర్రు. కానీ మన చిన్న సీఎం సారు కాన్ రాకుండా అయిపోయి. సీఎం తర్వాత సీఎం అంతటి మనిషిని మర్చిపోతే ఎట్లా? ఇక బట్టన్న అభిమానులకు బీపీ లేచింది. పువ్వు పాటోళ్ళ పోటువలు పెడతారు గాని మా బట్టన్న ఏం అన్యాయం చేసిండు అని శాపాలు పెట్టుకుంటా అప్పటికప్పుడు బట్టిసారు పోటువను ఫ్లెక్సీలు అతకబెట్టిర్రు. అగ చూడుర్రి. సరే ఇక వాళ్ళ అభిమానం వాళ్ళది. మన తెలంగాణ ముద్ర మీదనే అతకబెట్టిర్రు. చాలా గొప్పోళ్ళు పటు. తెలంగాణ రాజముద్ర కనబడకున్నా ఈ లీడర్లు మాత్రం కనబడాలి అన్నట్టు. అయినా బట్టిసారును మర్చిపోవుడేందోల్లా ఇదేదో కావలసుకొనే మర్చిపోయినట్టు కొడుతుందట చాలా మందికి. ఇది వరకు కూడా గిట్లనే కాలేదా అనొల్లా. తుక్కు కూడా సభ నడిచినప్పుడు సార్ కాన్వాయ్లో ఉన్న ఒక కారును పోలీసు వాళ్ళు లోపలికి కూడా పోనీయలేదు. ఇక యాదాద్రిలనైతే చిన్నపీట కథ అందరికి ఎరుకున్నదేనాయే. ఇక పేపర్లల్లా ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్లల్లా కూడా బట్టిసారును ఒక మూలకుంచుతారు. ఇక ఇప్పుడేమో గిట్లా. ఈ కథ అంతా చూస్తా అంటే బట్టిసారును కావలసుకొని ఇగో ఇట్లా కళ్యమాకు లెక్క తీసి పడేస్తుండ్రేమో అంటుర్రోళ్ళు ఆయన అభిమానులు. వామ్మో మళ్ళొస్తున్నదా పురుగు. అయితే ఈ ఒక్క ముచ్చట్ను మాస్క్ పెట్టుకోనే చెప్తానోళ్ళ. అబ్బా అసలు ఎంత కాలం అవుతున్నదో ఇట్లా మాస్కులు పెట్టుకోక. అప్పట్లా కరోనా కాలంలా పల్లాలు కొట్టుడు, సోషల్ డిస్టెన్స్, శానిటైజరు, మాస్కు, క్వారంటైను, వర్క్ ఫ్రమ్ హోము అని అనుకుంటా ఉండేటోళ్ళం.
ఇక కరోనా పోయింది, ఎవరి పనులల్లో వాళ్ళు బిజీగా ఉన్నాం, ఎవరి రందులు వాళ్ళకు ఉన్నాయి కదా. మరి ఆ దిక్కుమాలిన వైరస్ పురుగు నన్ను అందరూ మర్చిపోతున్నారేంది, ఎవరి కాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారేంది అని అనుకున్నదో ఏందోనోల్లా. అగో మళ్ళా చైనా నుంచి మన దేశానికి రానే వచ్చింది కాదు, కథక్కున వాడెత్తు. నాకైతే గజ 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 అంటున్నదల్లా. మళ్ళా పాత రోజులు యాదికత్తాయా ఏంది? పాండ్రి మరిగా దాని కథ ఏందో మళ్ళీ కరుసుకొని వద్దాం రాండ్రి. అసలు సంక్రాంతికి ఏడన్నా అల్లుళ్ళు వస్తారు, కానీ మన దేశానికి ఏందోల్లా అల్లుళ్ళకు బదులు వైరస్లు వస్తాయి. అంటే అల్లుళ్ళు కూడా వైరస్ల లెక్కనే డిసైడ్ అయినాయా ఏంది ఆ వైరస్ పురుగులు? కరెక్ట్ 2020లో కూడా ఇగో ఇట్లా సంక్రాంతికే చైనా నుంచి మన దేశానికి కరోనా పురుగు వచ్చి కాలవడే కదా. ఇగో ఇప్పుడు మళ్ళా 5 ఏళ్లకు గదే చైనా నుంచి ఇంకో వైరస్ వచ్చి మోపైంది కాదు, అదట HMPV అట. అసలైతే చైనాలా కొన్ని వద్దుల సంధిగా తిరుగుతూనే ఉన్నది, జనాలు దావకాన్లో కూడా పడ్డరు. మనకు కూడా అత్తదా ఏంది అని అనుమానపడుతూనే ఉన్నా, రానే వచ్చింది. బెంగళూరులో 2 బుడ్డ పిల్లలకు ఈ దిక్కుమాలిన వైరస్ వచ్చి పాడైందట. అటు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో కూడా ఒక సంటి పాపకు వచ్చింది. అంటే ఒక్కనాడే 3 కేసులు అన్నట్టు. ఇక ఆ వైరస్ బెంగళూరులో బోని కొడితే అహ్మదాబాద్లో పుణ్యపాదం పెట్టింది. ఇక ఆడికెళ్ళి ఇంకెన్ని ఊర్లు తిరుగుతుందో, ఎంతమందిని అంటుకుంటుందో ఏం పాడో ఇదే అర్థమైతలేదు. అసలు ఈ శైనోనికి ఏం మాయరోగం వల్ల తాపకో వైరస్ను పుట్టిస్తాడు, దేశాల మీద పంపుతాడు. కావలసుకొని పంపుతున్నాడా లేకుంటే శైనవుని గాశారమే అట్లా పాడుపడ్డదా నాకు తెలుస్తలేదు. ఇక ఈ కొత్త వైరస్ మన దేశానికి వచ్చింది అని ఎరకవుడుతోనే స్టాక్ మార్కెట్ అయితే ఢమాల్ అని పడిపోయింది. ఒక్కరోజే 12 లక్షల కోట్లు వైరస్లో కలిసిపోయినాయి. అంతగనం లాస్ అట. నెక్సెస్ బిగ్సెస్ 1258 పాయింట్లు లుక్సానట. అసలు ఈ వైరస్కు ఈ స్టాక్ మార్కెట్కు నడుమ ఫస్ట్ సంధి ఏదో లింకే ఉన్నది. కరోనా కాలంలో కూడా గింతేనోల్లా పురుగు పెరిగిన కొద్ది స్టాక్ మార్కెట్ కింద పడిపోయింది. ఇక ఇంకో దిక్కు మన సెంటర్ ఆరోగ్య మంత్రి నడ్డా సార్ ఏమంటాడంటే, ఇదంతా తుస్సు వైరస్, గంతగనం భయపడతారా ఎవరన్నా, దానికి కొమ్ములు లేవు ఏం లేవు, అట్లా వస్తుంది, దానికి అదే పోతుంది, గావర కాకుర్రి అని చెప్తాండు. ఇక ఇటు కర్ణాటక సర్కారేమో ఇక ఇదివర సంది మాస్కులు పెట్టుకోర్రి, దూరంగా ఉండుర్రి అని ఆర్డర్ లేచింది. ఇక ఈ వైరస్ చేయబట్టి మళ్ళా లాక్డౌన్లు మాస్కులు ఇగో ఈ కథ అవుతుందా ఏంది అని రంది పెడుతురోల్లా. ఇక ఇంకో దిక్కు మాస్కుల కంపెనీ వాళ్ళు ఇక స్టాక్ పెంచిర్రట. మళ్ళా వాళ్ళకు పండుగ వచ్చినట్టే అయింది పోర్రోళ్ళు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, తాగి బండ్లు కార్లు నడపవద్దు, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇగో ఇట్లా చాలా జాగాలలో మీకు కనబడుతూనే ఉంటుంది. పోలీసు వాళ్ళు చెప్తూనే ఉంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూనే ఉంటారు. అయినా తాగుడే, ఊగుడే, బండ్లు నడుపుడే. గట్లనే ఉంటున్నది వాళ్ళ కథ. ఎన్ని కేసులు పెట్టినా మారతలేరోళ్ళ చాలా మంది. అందుకే తాగి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళను ఒక పోలీస్ అక్క ఏం చేసిందో ఎరికేనా నోళ్ళ. నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే మంచిగా ఉంటుంది, చూడురిగా. తాగొద్దు, తాగి బండ్లు కార్లు నడపొద్దు అని ఎన్ని మాటలు చెప్పినా వినరు కదా కొందరు. తాగుతారు, పోలీసులకు దొరుకుతారు, అయినా మళ్ళా గదే కథ. అయితే మన హైదరాబాదు ఉప్పల్లనొల్ల ఇగో ఈ పెద్దన్న తాగి బండి నడుపుతాండు. ఇక ఈ మేడము దొరకబట్టింది. లెక్కకైతే కేసు రాసుడో, బండి సీల్ చేసుడో, కోర్టుకు పంపుడో చెయ్యాలి. అట్లా చేసినా బుద్ధత్తలేదాయే. అందుకే ఏం చేసిందో ఎరికేనా, తాగినాయన కొడుకుతోనే ఒట్టేయించింది. చూడురి మీరే. పంపించిన Don't drink and తాగకు ప్లీజ్. నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. వారెవ్వా, నిజంగా నాకైతే కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి. పాపం ఆయనకు కూడా గట్లనే అనిపించినట్టున్నది. కొడుకు ఎప్పుడుతోనే దగ్గరికి తీసుకొని అలుముకున్నాడు. నిజంగా ఈ పోలీస్ మేడంను మెచ్చుకోవాల్సిందే. కొట్టలే తిట్టలే, పల్లెత్తు మాట అనలే, కొడుకుతోనే బుద్ధి చెప్పించింది. ఇక జన్మల మందు ముట్టడు కావచ్చు. అట్లనే పండ్ల పని లంచాలు తీసుకునే ఆఫీసర్లను కూడా వాళ్ళ కొడుకులు బిడ్డలతోని ఇట్లనే చెప్పిపిస్తే వాళ్ళు కూడా మారతారై ఉండాలి కదా.
ఇవన్నట్టోళ్ళు అయ్యాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.